నల్లగొండ తర్వాత ఇక్కడ సూర్యాపేటకు సంబంధించి రకరకాల కథా కమావేశు. అంటే పార్టీలు ఎట్లుంటాయి, తర్వాత ఉన్నటువంటి నాయకులు ఎట్లుంటారు, అసలు ఎవరి కోసం పనిచేస్తారు, ఇవన్నీ చెప్పడానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రధాన కార్యదర్శి ఒట్టే జానయ్య యాదవ్ గారు మనకు లైన్లో ఉన్నారు. ఒకసారి ఏం జరిగింది, అసలు యాక్చువల్గా అక్కడ జరిగింది ఏంది, కథ ఏంది, అసలు పార్టీల నాయకులు ఎట్లా వ్యవహరిస్తారనే విషయాన్ని ఆయన చెప్తాడు. అన్న నమస్తే. గుడ్ మార్నింగ్ అన్న. చెప్పండి అన్న, అసలు ఏం జరిగింది, పరిస్థితి ఏంది? అన్న ఏం లేదు, సూర్యాపేట మున్సిపాలిటీలో 48 వార్డులు ఉన్నాయన్న. 48 వార్డులలో దాదాపు 28-29 మంది బీసీలు గెలిచారు. ఓకే. ఒకే ఒక ఆర్య వైశ్యులు గెలిచారు. ఓకే. ఆ ఆర్య వైశ్యులు కూడా కాంగ్రెస్ పార్టీ కానీ ఇంకో పార్టీ కానీ ఎప్పుడు సంబంధం లేనటువంటి వ్యక్తి. కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేని వ్యక్తి ఇంత ముందు గతంలో లేని వ్యక్తి. ఆయన జగదీశ్వర్ రెడ్డి బినామీ జగదీశ్వర్ రెడ్డి దగ్గర కాంట్రాక్ట్ గా పనిచేసినటువంటి వ్యక్తి. 1000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ లు జగదీశ్వర్ రెడ్డి పనులన్నీ కాంట్రాక్ట్ చేసినటువంటి వ్యక్తి. అన్ని ఆధారాలు సూర్యాపేటలో ఉన్నాయి. ఓకే. అలాంటి వ్యక్తిని జగదీశ్వర్ రెడ్డి, దామోదర్ రెడ్డి వర్గము, రమేష్ రెడ్డి వర్గం ముగ్గురు కలిసి కూడగట్టుకొని తలా 10 కోట్లు అతని దగ్గర తీసుకొని, ఇది బీసీలకు గనక ఇక్కడ ఇస్తే భవిష్యత్తులో బీసీ వాదం బలపడతా ఉంది కాబట్టి మనకు ఇబ్బంది అవుతుంది అనేటువంటి దుర్మార్గపు ఆలోచనతోనే మా బీసీ బిడ్డలు 29 మంది గెలిచి అందులో చైర్మన్ అర్హత కలిగిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళ నోట్ల మన్ను పోసి ఇవాళ ఆ వ్యక్తిని తీసుకుని అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క కార్యకర్త గానీ, టిఆర్ఎస్ పార్టీ ఏ ఒక్క కార్యకర్త గానీ ఒప్పుకున్నా కూడా నేను ఛాలెంజ్ చేస్తానా. ఇలాంటి పరిస్థితులు ఇంకోటి ఆర్య వయసులలో కూడా ఒక మురిశెట్టి శ్రీనివాసు, ఒక కెచ్చిరేని శ్రీనివాసు లాంటి వాళ్ళు కాంగ్రెస్ జెండా పట్టుకొని అనేక ఏళ్ల నుంచి కొట్లాడే వాళ్ళు. అవునవును. వాళ్ళని పక్కకు పెట్టి ఈ నాయకులు తీసుకొని వచ్చి, అంటే 10 ఏళ్ళు అధికారం లేకపోయినా కొట్లాడి తలపడ్డ వాళ్ళు అందరినీ పక్కకు పెట్టి జగదీశ్వర్ రెడ్డి వ్యూహంతో జగదీశ్వర్ రెడ్డి మనిషిని తీసుకొని వచ్చి ఇళ్ల పెట్టి వాళ్ళగా డబ్బులు తీసుకొని వాళ్ళ సూర్యాపేటలో ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు అందరి నోట్ల మన్ను పోసినటువంటి పరిస్థితి అన్న. ఇప్పుడు జగదీశ్వర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు చైర్పర్సన్ ఎవరు, ఏ పార్టీ? చైర్పర్సన్ కాంగ్రెస్ లకు పంపించి ఆయన నిలబడ్డ కాడ డమ్మీని బీఆర్ఎస్ క్యాండిడేట్ పెట్టి ఈయనని గెలిపించి 10,000 ఓట్లకు ఇచ్చి గెలిపించుకొని ఇవాళ ఇండైరెక్ట్ గా మళ్ళీ ఆయన మనిషి చైర్మన్. ఇప్పుడు కాకపోతే ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటేనట్టు ఒక రకంగా ఇప్పుడు ఒక్కటే. అంటే ఇవాళ 11 సీట్లకు వాళ్ళు పడిపోయి అన్ని చోట్ల డమ్మీ క్యాండిడేట్ పెట్టారు. అంటే దీని ఉద్దేశం ఏంటంటే బీసీల నోట్ల మన్ను పోయటానికి ఒక వ్యూహాన్ని రచించారు ముగ్గురు రెడ్లు కలిసి. అంటే కాంగ్రెస్ ఉన్నోళ్ళు తర్వాత ఇక్కడ బీఆర్ఎస్ ఉన్నోళ్ళు అందరినీ అంటే కాంగ్రెస్ పార్టీల మన టిఆర్ఎస్ పార్టీల చైర్మన్ క్యాండిడేట్ డిక్లేర్ చేయమని మాజీ చైర్మన్ ఉండు గండూరు ప్రకాష్ వాళ్ళు కూడా కొట్లాడారు. అంగిరేకల నాగార్జున గారు కొట్లాడిండు, నిమ్మల శ్రీనివాస్ కొట్లాడు. అంటే వీళ్ళు టిఆర్ఎస్ క్యాండిడేట్ ని చైర్మన్ అభ్యర్థిని ప్రకటిస్తే మళ్ళీ వీళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకుని ఎడ గెలుస్తారని ఈయన ప్రకటించకుండా వాళ్ళతోని కాంగ్రెస్ క్యాండిడేట్ ప్రకటింపజేసి వాళ్ళతో డబ్బులు పంపిణీ చేయించి ఒక్కడి గెలిస్తే 28 మంది 29 మంది గెలిచిన బీసీలని ఎస్సీ ఎస్టీ మైనార్టీలతో కలుపుకుంటే మొత్తం వాళ్ళే ఉండి ఒక్కరిని తీసుకొని వచ్చి మున్సిపల్ చైర్మన్ చేసి ఇవాళ మేము కాంగ్రెస్ పార్టీతోనే సూర్యాపేటకు న్యాయం అనేటటువంటి దుర్మార్గ మాటలు మాట్లాడుతూ ఉన్నారన్న. ఇక్కడ ఉన్నటువంటి బీసీలు అధికారాన్ని వాళ్ళ ఆగడాలను చూసి భయపడి నోరు మెదిపే పరిస్థితి లేదు, కానీ వాళ్ళ అంతరాత్మ శోభిస్తా ఉందన్న. కాంగ్రెస్ పార్టీల దామన్న అని తిరిగినటువంటి వాళ్ళని రమేష్ రెడ్డి మనుషులు తీసుకుపోయి ఓడించారు. రమేష్ అన్న అని పనిచేసినటువంటి వాళ్ళని దామన్న మనుషులు తీసుకొని ఓడించడం, రమేష్ రెడ్డి మనుషులు వాళ్ళు ఓటు పెట్టడం. అంటే రెండు ఈ నాయకుల దగ్గర తిరిగితే ఆ నాయకుడు, ఆ నాయకుల దగ్గర తిరిగితే ఈ నాయకుడు, ఈయన మనిషి కావద్దని ఆయన మనిషి కావద్దని ఈయన, ఇద్దరు పొత్తుల మళ్ళీ జగదీష్ రెడ్డి మనిషిని తీసుకొచ్చి సూర్యాపేట ప్రజలు కంటే ఆయన 1000 కోట్ల కాంట్రాక్ట్ చేసిన సూర్యాపేట మొత్తం ఏ వాటికి పోయినా ఆయన చేసిన పని. అంటే ఒక కాంట్రాక్టర్ తీసుకొని వచ్చి ఇన్నాళ్ళు కష్టపడ్డ కార్యకర్తలు అందరి నోట్లో మన్ను పోసిరన్న. దీనికి కారణం ఏంటంటే బీసీ వాదం బలపడతా ఉంది. బీసీలను చైర్మన్ చేస్తే భవిష్యత్తులో మాకు ఏం కూడా పుట్టగతులు లేకుండా పోతే దుర్మార్గం కుట్ర చేశారు. అక్కడ ఉన్నటువంటి బీసీ ప్రజలందరూ కూడా మీకు తెలియజేయండి అన్న, ఇప్పటికైనా ఆలోచన చేయమని చెప్తున్నాను. ఒక్క కాంగ్రెస్ మీరు ఇప్పుడు అన్న గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లకు ఒక్కరికి ఫోన్ చేసి ఈయన ఎన్నడైనా పార్టీ జెండా మోసిండా, ఈయన పార్టీకి పనిచేసిండా అని అడగండి. ఓకే. పోనీ జగదీశ్వర్ రెడ్డి కాంట్రాక్ట్లు అన్ని ఈయనే చేసిండా, ఇంకెవరైనా చేసినా కూడా అడగండి. ఎస్, వనపర్తిలో కూడా ఇదే జరిగిందన్న. వనపర్తిలో ఏమైంది, ఇప్పుడు వనపర్తిలో ఒకే ఒక్కరు అగ్రవర్ణాల వారు గెలిచిండ్రు, మిగతా వారందరూ బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలే. బీసీలే అత్యధికంగా ఉన్నారు. ఉంటే ఎట్టి పరిస్థితుల్లో ఒక బీసీని కావద్దని చెప్పేసి ఒక్కరే ఉంటే, అంటే జనరల్ మహిళ వచ్చింది అక్కడ, జనరల్ మహిళ రిజర్వేషన్ వస్తే ఆ జనరల్ మహిళ కాడ ఎట్టి పరిస్థితుల్లో బీసీలు కావద్దనే ఉద్దేశంతో జనరల్ మహిళ అనగానే కథం ఒక ఆమెను తీసుకొచ్చేసి అగ్రవర్ణ ఆమెను తీసుకొచ్చేసి పెట్టేసారు ఇప్పుడు చైర్పర్సన్. నేనేమంటున్నానంటే ఇక్కడ మనం అర్థం చేసుకోండి, చెప్పండి. ఇంత అన్యాయం ఏంటంటే ఇంత పెద్ద చైతన్యం నడుస్తున్నా కూడా ఇవాళ దుర్మార్గంగా
అంటే కాంగ్రెస్ పార్టీ నమ్ముకొని ఉన్నటువంటి కార్యకర్తల నోట్ల Yes. పత్తి గారి నోట్ల మన్ను పోస్తా ఉంటే ఎట్లా ఈ సమాజం ఊకుంటది? అక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్లు అసలు ఎందుకు ఓపిక పడుతున్నారు? నిజంగా అక్కడ ఒక ఊర రామ్మూర్తి డాక్టర్ అన్న, ఆయన ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీ అంటే ఆయన అనేక సందర్భాలు మాట్లాడితే కాంగ్రెస్ పార్టీలు ఉంటే నేను మున్సిపల్ చైర్మన్ అయితే జిల్లా పరిషత్ అంటే ఇట్లా ఎవరెవరైతే చైర్మన్ అర్హత అనుకుర్రో వాళ్ళందరినీ కూడా సైడ్ కొట్టడం కోసం ఇది ఒక పెద్ద అంటే ఇది సూర్యాపేట ప్రజలకు మీరు గుర్తు చేయండి అన్న. ఒక్కసారి సూర్యాపేట ప్రజలందరూ ఇప్పుడు మాకు 5 చైర్మన్ అయిన క్యాండిడేట్ తోనే మాకేం ఇబ్బంది లేదు, కానీ అసలు ఆయన కూడా కళలో కూడా ఊహించలే ఇవాళ ఆయన చైర్మన్ అని, ఎందుకంటే కాంట్రాక్ట్ చేసుకుంటాడు. వీళ్ళంతా బీసీల నోట్ల మన్ను పోయటానికి ముగ్గురు రెడ్లు కలిసి ఆడుతున్నటువంటి నాటకంలో భాగమే ఇవాళ సూర్యాపేట ముందు. అక్కడ మురసెట్ శ్రీనివాస్ అనేట ఆయన మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఇవాళ కిక్రెన్ సీన్ అంటోడు ఫ్లోర్ లీడర్ గా పనిచేసిండు, కాంగ్రెస్ పార్టీలో చాలా ఏళ్ళ నుంచి పనిచేస్తుండు. వాళ్ళందరి పక్కకు పెట్టి కొత్త నాయకుని తీసుకొచ్చి అంటే మనం ప్రజలలో బీసీలలో ఇంత చైతన్యం వస్తున్నప్పుడు కూడా ఇంతటి దుర్మార్గాలకు ఒడిగడుతున్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీని వంద పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉందా లేదా సూర్యాపేట ప్రజలను అడగండి. సూర్యాపేటలో అంటే పార్టీల కోసం దావన కోసం కొట్లాడి సచ్చిన కుటుంబాలు ఉన్నాయి, రమేష్ రెడ్డి కోసం కిరోసిన్ పోసుకున్న కుటుంబాలు ఉన్నాయి. అయినా ఏం జరుగుతుంది? ఇవాళ ఏ అర్హత లేనటువంటి ఒక నాయకునికి ఏమో మార్కెట్ కమిటీ పబ్లిక్ క్లబ్ చైర్మన్ ఉంటాయి, కానీ మరి ఇన్నేళ్ల నుంచి పార్టీ జెండాలు మోస్తున్నటువంటి ఆ కాంగ్రెస్ పార్టీ నాయకులకు మాత్రం చైర్మన్ అవకాశం వస్తే వాళ్ళకు దక్కకుండా బయట వాళ్ళని తీసుకొచ్చి సూర్యాపేటలో దిగుమతి చేయడం. ఈ సంస్కృతికి అక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్ని బాధ్యత వహించాలి. వాళ్ళు ఇప్పటికైనా బీసీల వాళ్ళ ఒంట్లో ప్రవహిస్తున్నటువంటి రక్తం బీసీలది అయితే, బీసీ కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు అయితే ఇప్పటికైనా తిరుగుబాటు చేయకపోతే ఇది ఇంతకంటే ఎక్కువ చేసేది కూడా ఏం లేదన్నా. నేను ఒక్కనే అంటే ఇప్పుడు అన్ని పార్టీలు ఒకటే అక్కడ ఓన్లీ రాజ్యాధికార పార్టీ మాట్లాడడంతోనే వేనారెడ్డి మున్సిపల్ చైర్మన్ గా సైడ్ కు పోయి మళ్ళీ ఇప్పుడు కొత్త అంటే ఆయనను కాకుండా చేసినాం అనేటటువంటి ఆలోచనతోని ఈయన తీసుకొని వచ్చి ముందర పెట్టారు. ఓకే, ఇప్పుడు మనం వయస్సులో అయితే మనకి అభ్యంతరం లేదు, కాకపోతే ఏంటంటే మిగతా పార్టీ జెండానే మోసినటువంటి వాళ్ళని పక్కకు పెట్టేసి ఇక్కడ పెట్టేసిండ్రు. నేను అనేది అది పార్టీ జెండాలు మోసినటువంటి వయసులకు కౌన్సిలర్ కూడా పోటీకి అర్హత లేకుండా చేసిండు. ఎందుకంటే నీకు అక్కడ పైసలు ఉన్నాయి, అంటే పార్టీ కోసం పనిచేసినప్పుడేమో వాళ్ళు ప్రాణాలు అడ్డం పెట్టి పనిచేయొచ్చు, చైర్మన్ అవకాశం వచ్చిన వాళ్ళు మాత్రం నీకు పైసలు ఉన్నాయని చెప్పి పైసలు ఉన్న వాళ్ళని దిగుమతి చేసుకొని ఎందుకంటే ఆయన కాంట్రాక్ట్ లో చెప్పి సూర్యాపేటను దోపిడీ చేయొచ్చు అంతే. అది అక్కడ సూర్యాపేట జరుగుతున్నటువంటిది. దీన్ని ఖచ్చితంగా గడప గడపకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఇళ్లకు ప్రతి గడపకు నేను వెళ్తా అన్నా, ఖచ్చితంగా వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ అంతరాత్మ క్షోభిస్తూనే ఉంది. కొంతమంది అందులో మన మిత్రులు కూడా రాపర్ శ్రీనివాస్ గౌడ్ అనేట బాలు గౌడ్ అనేట అడిగినట అసలు ఎవడైనా ఏంది ఈయన చైర్మన్ ఏంది మేము జెండాలు పట్టుకున్నామని అడిగినా కూడా మీరు నోరు మూసుకోండి, ఎందుకంటే అధికారం వచ్చింది కదా, అధికారం వాళ్ళ చేతులు ఉంది కాబట్టి నోరు మూసుకోండి అంతే. కానీ వాళ్ళ అధికారం ఉందని నోరు మూపిస్తారు. రేపు 2028 తర్వాత వాళ్ళ నోర్లకు ఎవడు తాళం వేస్తాడో చూసాం. అప్పటి వరకు నేను ఈ సూర్యాపేట ప్రజల పక్షాన, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల పక్షాన మన కొట్లాట ఉంటూనే ఉంటది, మన చైతన్యాన్ని నింపుతూనే ఉంటాం. కానీ ఈ అగ్రవర్ణ పార్టీ నాయకులు ఇప్పటికైనా ఆలోచన చేయకపోతే వీళ్ళు అంతరించిపోతుంది తెలంగాణ అనేటటువంటి వాస్తవాన్ని మీ ద్వారా ఈ సమాజానికి తెలియజేయండి అన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఓకే, నమస్కారం. ఇగో ఇది పరిస్థితి చూసిరు కదా, సూర్యాపేటల కథ ఇట్లా నడుస్తున్నది. సూర్యాపేటలో ఏమైంది? సూర్యాపేటలో నిజంగా కూడా అసలు యాక్చువల్గా బీసీలు అక్కడ చాలామంది ఉన్నారు, తర్వాత బలమైనటువంటి నాయకులు ఉన్నారు, పార్టీ జెండానే పట్టుకొని పార్టీనే ఫైనల్ అని చెప్పేసి అనుకుని ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళని పక్కకు పెట్టేసారు. అయితే వయస్సులో ఎవరైనా ఉంటే మరి వయస్సులోని వేరే వాళ్ళని కూడా వయస్సును పెట్టడం మనకు అభ్యంతరం ఏం లేదు, కోమటి బిడ్డలు కూడా మంచిగా ఉండాలని చెప్పేసి అనుకుంటాం. కాకపోతే ఏంటంటే పార్టీ జెండా పట్టుకొని కాకుండా అప్పటికప్పుడు వచ్చినటువంటి పారాచూట్ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఇట్లా కట్టబెడతా ఉన్నారు. అది బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తుంది దానికి, తర్వాత కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుంది. ఇట్లా ఇక్కడ ఈ విషయాలల్లో అంటే బీసీలని రాకుండా చూడడానికి ఇక్కడ కాంగ్రెస్ అయినా తర్వాత బీఆర్ఎస్ అయినా అన్నీ ఒకటే అయిపోతున్నాయి. కాబట్టి ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుంటే క్లియర్గా మనకు లెక్క తేలిపోతుంది. చూసారు కదా, అక్కడ వనపర్తినేమో అట్లా, ఇక్కడనేమో సూర్యాపేటలో ఇట్లా, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లనే జరిగినాయి.